అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడవు, మహిమాన్వితుడవు, పరిశుద్ధుడవు, ప్రకాశమైన మానవుడవు, పరిశుద్ధుడవు, ప్రేమగల తండ్రి, దయామయుడమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల వాక్యదానములో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ నీ చిత్తానుసారంలో నీ ప్రణాళికలో పాలిభగతులను అవుటకు గల జ్ఞానము మాకు అందజేస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మాలోని విశ్వాసం అంచెలంచెలుగా వెదగా బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యందు భయభక్తులు గలవారమై కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెళ్లకుండా కాపాడుటకు నీ దయగల కరుణగల హస్తాలను మా మీద ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు, విశ్వమెస్సేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బంధుమిత్రుల ప్రేమ వెలుగునిచ్చు, బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము కాలమే వెలుగునిచ్చి ఆరిపోను. బంధుమిత్రుల యందు వెలుగునిచ్చు ప్రేమ దీపము సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. సమూయేలు సౌలుని అభిషేకించిన తర్వాత అతనికి క్రొత్త మనసు రాగా సూచనలు కనపడ్డాయని మనము ధ్యానించి ఉన్నాం. అక్కడ కొండ దగ్గర ప్రవక్తలు సమూహము సౌలు వద్దకు రాగా ఎలోహిము వారి ఆత్మ అతని మీదికి బలముగా వచ్చి వారి మధ్యలో నుండి, ప్రవక్తల మధ్యలో నుండి ప్రకటించుచుండగా అక్కడున్న ఇజ్రాయేలు జనులు కీషు కుమారుడైన సౌలు ప్రవక్త అని అనుకుంటూ ప్రవక్తలలో ఒకడా అని మరి పలుకుచూ ఉన్నట్లుగా ఎదురు మనం చూస్తున్నాం. ఆ తర్వాత సౌలు పినతండ్రి ఆ పనివాడిని అడిగినటువంటి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగితే పనివాడు మేము సమూయేలు యొద్దకు వెళ్ళగా సమూయేలు మా గార్ధాబములు మనకు దొరికేవి అని చెప్పినప్పుడు మేమెంతో సంతోషించాము అని సౌలు పినతండ్రితో ఆ శిష్యుడు చెప్తూ ఉంటాడు. ఆ విధంగా చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు. సమూయేలు ఇజ్రాయేలుల వద్దకు వచ్చి మీరు న్యాయాధిపతులను విసర్జించారు కాబట్టి అదోనే వారిని విసర్జించినట్లే మీరు కోరుకుంటున్నారు, మీ ఒక రాజును కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అదోనే వారి ప్రణాళికను మీరు తృణీకరించినట్లే అని ఇజ్రాయేలుతో చెప్పి ఈ విధంగా అంటున్నాడు. అదోనే వారిని విసర్జించి రాజును అడిగి ఉన్నారు
కాబట్టి మీ గోత్రములను ఇజ్రాయేల్ గోత్రములన్నీ రండి. 12 గోత్రాలు వచ్చినప్పుడు 12 గోత్రాలు బెన్యామీను గోత్రము మరి ఏర్పరచబడాడు. ఆ బెన్యామీను గోత్రములో ఇంటి వారిని అందరినీ మరి ఏర్పరిచినప్పుడు మత్రి అనే ఇంటి వారి కూటము ఎన్నుకొనబడుతుంది. ఆ కూటములో కీషు కుమారుడైన సౌలు రాజుగా ఏర్పరచబడతారు. అప్పుడు ఆ జనులందరూ కూడా రాజు చిరంజీవి అనుగాక, సౌలు రాజు చిరంజీవి అనుగాక అని కేకలు పెట్టినట్లుగా ఎదురు మనం గమనించగలం. అప్పుడు అది అంతా అయిపోయిన తర్వాత, అభిషేకించిన అయిపోయిన తర్వాత రాజుగా ఎవరైతే అదోనై వారి హృదయ ప్రేరేపణ కలిగి ఉన్నారో వారు శూరులు ఈ సౌలు వెంబడి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన ఏర్పాటులో ఉంటే మనము ఎక్కడ ఉన్నా సరే, దాసత్వములో ఉన్నా, కట్టిన బానిసత్వములో ఉన్నా, లేదా ఏమీ లేని వారిగా ఒంటరిగా ఉన్నా, నువ్వు నేను ఎన్నుకొనబడవారైతే ఆ టైంకి అదోనై వారి చిత్త ప్రకారంలో ప్రణాళికలో పాలిభాగస్తులై ఉంటే మనము ఆ టైంలో హెచ్చింపబడతామని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనకు తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి విధముగా మనము కొద్దివారమైన, ఒంటరి వారమైన, బలహీనులమైన ఆయన సన్నిధానంలో భయభక్తులు గలవారమే ఉన్నట్లయితే ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తంలో పాలిభాగస్తులు అవుదామని కొన్ని మాటలు పరమ తండ్రి మన ఇంటిలో ఫలింప చేయగలక. ఆమేన్.